నా కేరాఫ్ హిందూపురమే అంటూ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలోని వన్నమ్మ కాలనీ సమీపంలో సొంతింటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. శాస్త్రోక్తంగా ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా బాలయ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తెదేపా నాయకులు తరలివచ్చారు. పూజ అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి నందమూరి తారక రామారావును హిందూపురం నియోజకవర్గం ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలిపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించారు అన్నారు. అనంతరం తనను 3 పర్యాయాలు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారని, వారికి సేవ చేయాల్సిన అవసరముందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే అభివృద్ధి పనులు మొదలయ్యాయని ఆయన తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటం, అభివృద్ధి చేస్తూ ఉండటం, ఆయన స్థానికంగా సొంతిల్లు నిర్మిస్తూ ఉండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే ప్లీజ్ కొంచెం సార్ పూజారి స్వామి సార్ మీరు ఆ టేనికి జరగండి. మహాలక్ష్మి వాస్తు పురుష మహాగణం భద్రం వృత్తా నమస్తేస్తు మహారాజే శ్రీపీఠే సర్వభూతే మహాలక్ష్మీ నమస్తే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి అభితిష్ట ప్రదంగతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః స్మానుపజుష్ఠుతైతూ. సారీ, శీఘ్రం కంప్లీట్ అవ్వాలా? అయిపోతుంది మేడం. పురుష నమస్తుభ్యం భూషయ్యా నిరత ప్రభ అస్మిన్ స్థలే ధనం బాగా పండించేది ఇక్కడ పెనుగొండ నరసింహ పరబ్రహ్మణే నమః. మంగళ నీరాజనందరజయామి రక్షాం ధారయామి నమస్కరోమి నిరారమణ గోవింద మనసు ఉత్తరోత్తరాభివృద్ధిస్తు లక్ష్మీనారాయణ కాబట్టి ఇటీవల కాలంలోనే సార్ కొత్త నూతన భవన శంకుస్థాపన
చూడు కొంచెం అట్లా బాగా వస్తుంది వచ్చేసేయండి అంటే శాంతిం ప్రయచ్చమే అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సొంత ఇంటికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి తెలుగువాడి గుండె ధైర్యం, తెలుగు తేజం అన్న నందమూరి తారక రామారావు గారు అందరికీ అన్నగారు, నాకు నాన్నగారు. ఆయన 85లో ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం, అలాగే మరి మా నాన్నగారిని 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేసిన ఘనత, అలాగే ఒక చరిత్ర సృష్టించింది హిందూపురం నియోజకవర్గం ప్రజలు. అలాగే అంత మరి ఆయన కొడుకు, ఆయన వారసుడిగా, ప్రజానాయకుడిగా నన్ను కూడా 3 సార్లు ఇక్కడి నుంచి ఎన్నుకోవడం, అలాగే అంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన హిందూపురం నియోజకవర్గం ప్రజలందరికీ ఘనంగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నాం శరవేగంగా, అందరికీ సరిపడేలా వాళ్ళ కోసం. నేనుండడం కంటే కూడా నేనున్నప్పుడు, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఎందుకు గలడు అందు లేడను సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు అన్న కళారంగాన్ని నాకు ఇచ్చి, అలాగే ఇక్కడ హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన 3 సార్లు, ఇప్పుడు 3వ సారి
మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యే అలాగే వాళ్ళందరూ అభ్యర్థన మేరకు ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టడం, అలాగే నాకు కట్టాలని ఉండింది. ఎందుకంటే నేను ఇవాళ ఏ వస్తునో నాకే తెలియదు. నేనేమో పుట్టింది చెన్నైలో, నేనంతా పెరిగింది హైదరాబాద్లో. ఇప్పుడేమో అవిభక్త ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ విడిపోయిన అంటే రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్నారు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎవరు ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు. నేను పెరిగిందంతా హైదరాబాద్లో. నేను ఇవాళ సరే జూబ్లీహిల్స్ ఇల్లు ఉందంటే అది నాన్నగారు మాకు ఆయన కట్టించి ఇచ్చింది నాకు. జూబ్లీహిల్స్ నేను ఇల్లుప్పుడు ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటా అంటే హిందూపూర్ నా నేను సొంతంగా. అది నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు. అది నా అడ్రస్ కేర్ ఆఫ్ హిందూపూర్. చాలా సంతోషంగా ఉందండి.